సో 5th మాడ్యూల్లో లాస్ట్ టాపిక్ మంది గ్రాఫికల్ మెథడ్ ఎల్పిపి ప్రాబ్లమ్స్ చేసుకున్నాం కదా. సో అవి ఇప్పుడు గ్రాఫ్ కూడా ఎలా చేయాలో చూసుకుందాము. సో గ్రాఫికల్ మెథడ్ నేను థియరీ ఏం ఎక్స్ప్లెయిన్ చేయను, డైరెక్ట్ మీకు ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాస్ మనకి క్వశ్చన్ పేపర్లో థియరీ అడగరు, ఓన్లీ ప్రాబ్లమ్స్ అడుగుతారు. 3 to 4 క్వశ్చన్స్ గ్రాఫికల్ మెథడ్ కూడా అడగచ్చు, లేకపోతే ఒక క్వశ్చన్ అడగచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. సో గ్రాఫికల్ మెథడ్లో మనకి ఏమి ఇస్తారంటే ఆల్రెడీ ఎల్పిపి ప్రాబ్లమ్ విత్ కాన్స్ట్రెయింట్, విత్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్, విత్ సబ్జెక్టెడ్ టు మీన్స్ ఇవన్నీ మనకి ఆల్రెడీ క్వశ్చన్లో ఇస్తారు. సో దీన్ని మనము గ్రాఫ్గా రిప్రజెంట్ చేయాలి. సో అది ఎలా చేయాలో నేను మీకు చెప్తాను. ఓకే. సో సొల్యూషన్లో మళ్ళీ మనం క్వశ్చన్లో మనకి ఏదైతే ఎల్పిపి ప్రాబ్లం ఇచ్చారో సేమ్ ఇంకోసారి ఇక్కడ వేసుకుందాం. ఓకేనా. మ్యాక్సిమం z ఈజ్ ఈక్వల్ టు 3x1 ప్లస్ 4x2 సబ్జెక్టెడ్ టు x1 ప్లస్ x2 లెస్ దాన్ ఈక్వల్ టు 450, 2x1 ప్లస్ x2 లెస్ దాన్ ఈక్వల్ టు 600 వేర్ x1 x2 ఈజ్ గ్రేటర్ దాన్ 0. సో ఇది మనకి క్వశ్చన్లో ఇచ్చారు. సో గివెన్ అని రాసుకొని ఇక్కడ మీరు క్వశ్చన్లో ఏమైతే మనకి ఇచ్చారో అది మళ్ళీ ఇంకోసారి కింద ఇక్కడ రాసుకోండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు మనము గ్రాఫ్లో ప్లాట్ చేయడానికి మనకి వాల్యూస్ కావాలి. సో అది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి అంటే సో ఏదైతే మనకి ఎల్పిపి ప్రాబ్లం మన క్వశ్చన్లో ఇస్తాడో దాంట్లో సబ్జెక్టెడ్ టు ఉన్నాయి కదా, ఈ 2 కాన్స్టెంట్స్తోనే మనం వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ మన కాన్స్టెంట్ ఏముంది, x1 ప్లస్ x2 లెస్ దాన్ ఈక్వల్ టు 450. సో ఫస్ట్ ఇక్కడ రాసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవి మనము ఏమి లెస్ దాన్ వేసుకోకూడదు, గ్రేటర్ దాన్ వేసుకోకూడదు, ఈక్వల్ టు 450 అని వేసుకోవాలి. ఎప్పుడు మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇక్కడ ఏమున్నా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉన్నా లేకపోతే లెస్ దాన్ ఈక్వల్ టు ఉన్నా మనం అవన్నీ పట్టించుకోకుండా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈక్వల్ టు 450 వేసుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు మనము గ్రాఫ్లో x-y యాక్సిస్ ఉంటాయి కదా. సో మనము ఇప్పుడు ఇక్కడ x1ని x అనుకుందాం, x2ని y యాక్సిస్ అనుకుందాం. ఓకేనా. సో బ్రాకెట్లో ఇక్కడ వేసుకున్నాను. సో లెట్స్ ఫైండ్ అవుట్. ఫస్ట్ మనము ఇప్పుడు x2 వాల్యూ, x1 వాల్యూ ఏంటంటే x వాల్యూ, y వాల్యూ ఏంటి అని ఫైండ్ అవుట్ చేయడానికి ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఇఫ్ x1 0 తీసుకున్నాను అనుకోండి. ఓకే. ఇప్పుడు నేను x1 0 తీసుకున్నాను, అప్పుడు x2 నాది 450 అయిపోతుంది కదా. ఇట్స్ కామన్. ఇప్పుడు x1 నేను 0 తీసుకున్నానంటే x2 ఈజ్ ఈక్వల్ టు 450. సో ఇప్పుడు x1 0 అంటే x వాల్యూ నాది 0 ఉంది, అండ్ x2 అంటే నేను ఏమన్నాను y అన్నాను. సో y వాల్యూ నాది 450 ఉంది. ఇది మంది ఫస్ట్. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు నేను x2 0 తీసుకుంటాను. ఇఫ్ x2 ఈజ్ ఈక్వల్ టు 0 ఈక్వల్ టు ఇప్పుడు x2 0 ఉందనుకోండి, ఇప్పుడు x1 450 అవుతుంది. ఓకేనా. సో యాజ్ ఎ సైడ్ x1 అంటే ఏంటి, x. సో x1 నాకు వాల్యూ ఎంత వచ్చింది, 450 వచ్చింది, అండ్ x2 వాల్యూ ఎంత వచ్చింది, 0 వచ్చింది. సో ఫస్ట్ కాన్స్టెంట్ది అయిపోయింది. ఇప్పుడు ఈ కాన్స్టెంట్ది అయిపోయింది. సో మనం సెకండ్ కాన్స్టెంట్కి వద్దాము. ఇక్కడ వేసుకుందాం. ఏముంది, ఫస్ట్ ఇది కదా. సో సెకండ్ ఇది 2x1 ప్లస్ x2. నేను చెప్పాను కదా, లెస్ దాన్ ఈక్వల్ టు ఉన్నా, మోర్ దాన్ ఈక్వల్ మీన్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉన్నా 600 ఈక్వల్ టునే వేసుకోవాలి. సో ఇవి కూడా x అండ్ y వాల్యూస్ అవుతాయి. ఓకేనా. x1 x2. సో ఇఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది, 0 into 2 0. సో 0 plus x2 is equal to 600. x2 వాల్యూ కూడా ఇప్పుడు 600 వస్తుంది.
సో x1 అంటే x కాబట్టి 0, x2 అంటే y కాబట్టి 600. ఇది ఫస్ట్. ఓకేనా. ఇప్పుడు నేను ఇఫ్ x2 ఈజ్ ఈక్వల్ టు 0, ఓకేనా. అప్పుడు x1 ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ x1 ఈజ్ ఈక్వల్ టు 600, 2 ఉంది మంది. ఓకే, 2/2 వేసుకుంటే 300 వస్తుంది. ఓకే, అప్పుడు ఏమవుద్ది, x1 మంది ఎంత వచ్చింది వాల్యూ 300, x2 ఎంత తీసుకున్నాం 0. సో ఇదొక వాల్యూస్, ఇవి ఒక వాల్యూస్, ఇవి ఒక వాల్యూస్, ఇవి ఒక వాల్యూస్. సో మనకి 2 కాన్స్టెంట్స్తో వచ్చిన వాల్యూస్ ఇవి. సో ఈ వాల్యూస్ని మనం ఇప్పుడు గ్రాఫ్లో ప్లాట్ చేసుకోవాలి. అది ఎలా చేయాలో చెప్తాను. సో నేను y యాక్సిస్ అండ్ x యాక్సిస్ వేసేసుకున్నాను. సో వాల్యూస్ నేను ఎలా వేసుకున్నాను అంటే, ఇప్పుడు మనకి ఇక్కడ చూసారా వాల్యూస్ 450, 600, 300 అలా ఉన్నాయి. సో నేను ఫస్ట్ స్టార్టింగ్ వాల్యూ 50 తీసుకున్నాను, మీన్ స్కేల్ 50 స్కేల్ తీసుకున్నాను అనమాట. సో మనకి ఇక్కడ లాస్ట్ హైయెస్ట్ ఈ వాల్యూస్లో మనకి 600 ఉంది కాబట్టి నేను 700 దాకా వేసుకున్నాను వాల్యూస్. ఇక్కడ 600, ఇక్కడ 700 దాకా వేసుకున్నాను. యాక్చువల్లీ రెండు ఈక్వల్గా వేసుకోవాలి. ఓకేనా. ఇది 600 అంటే ఇది కూడా 600 ఉండాలి. బట్ ఓకే, ఇప్పుడు మీకు నేను ప్లాట్ చేసి చూపిస్తా. సో ఫస్ట్ చూడండి, మనకేముంది 0 అండ్ 450. సో x యాక్సిస్లో 0 నుంచి, y యాక్సిస్లో 450. సో మనది ఇక్కడ నుంచి 0, y యాక్సిస్లో 450 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనం ఒక స్టార్ మార్క్ వేసుకుందాము. ఓకే, దెన్ నెక్స్ట్ ఏముంది, x యాక్సిస్లో 450 అండ్ y యాక్సిస్లో 0. ఓకే, y యాక్సిస్లో 0 అండ్ x యాక్సిస్లో 450 అంట. సో ఇవి ఏంటి, మనది ఒక కాన్స్టెంట్ది, ఈ కాన్స్టెంట్ది మనది వాల్యూస్ ఇవి రెండు. సో ఇవి రెండు మనం ఇక్కడ ప్లాట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు లైన్ కూడా వేసుకుందాం. ఓకేనా. సో నేను లైన్ వేసాను. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ గ్రాఫ్లో ఇప్పుడు మనం ఇందాక ఇలా లెస్ దాన్ ఈక్వల్ టు ఉన్నప్పుడు మనం ఈక్వల్ టు చేసుకొని ఒక ఫార్ములా ఈక్వేషన్, లీనియర్ ఈక్వేషన్ చేసుకున్నాం. ఎందుకు, మనకి వాల్యూస్ కావాలి కాబట్టి. బట్ వీ కాంట్ లీవ్ దిస్ సైన్స్. నో, దేర్ ఆర్ ద వాల్యూస్ గివెన్ ఫర్ దిస్ కాన్స్టెంట్స్. దీనికి ఇచ్చినందుకు ఒక వాల్యూ ఇవ్వాలి మనం. సో వాళ్ళు ఏమంటున్నారు, లెస్ దాన్ ఈక్వల్ టు 450 అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, లెస్ దాన్ అని ఇచ్చినప్పుడు మనం ఇలాగా యారోస్ కిందకి వేసుకోవాలి. ఓకేనా. ఇలా లైన్ గీసేసాక ఇలా యారోస్ మనము కిందకి వేసుకోవాలి. ఎప్పుడు, మనకి ఇది లెస్ దాన్ ఈక్వల్ టు అని వచ్చినప్పుడు. ఇఫ్ సపోజ్ మోర్ దాన్ ఈక్వల్ టు ఉన్నప్పుడు మన యారోస్ ఇలా పైకి వెళ్తాయి ఇలాగా. ఓకేనా. సో ప్రెసెంట్ వాళ్ళు లెస్ దాన్ ఈక్వల్ టు అని ఉంది కాబట్టి మనకి క్వశ్చన్ లో, సో ఐఎమ్ డూయింగ్ ఇట్ లైక్ దిస్, డౌన్వర్డ్స్. ఓకేనా. సో నెక్స్ట్ మనము దీంట్లోకి వెళ్దాం, నెక్స్ట్ కాన్స్టెంట్కి వెళ్దాం. ఈ కాన్స్టెంట్ మనది కంప్లీట్ అయిపోయింది, వీ హ్యావ్ ప్లాటెడ్ ఆన్ ద గ్రాఫ్. సో నెక్స్ట్ లో మనకి ఫస్ట్ వాల్యూస్ ఏంటి, 0 అండ్ 600. అంటే x యాక్సిస్ వచ్చి మనది 0 ఇక్కడ, y యాక్సిస్ లో మనది 600 ఉంది, 600 ఇక్కడ. సో ప్లాట్ చేసుకుందాం, 600 ఇక్కడ. అండ్ నెక్స్ట్ దాంట్లో 300 వచ్చి మనది x యాక్సిస్, 300 వచ్చి x యాక్సిస్ అండ్ 0 వచ్చి y యాక్సిస్. సో ఇవన్నీ ప్లాట్ చేసుకుంటే ఇప్పుడు మనం మళ్ళీ లైన్ వేసుకుందాం. సో నేను ఈ లైన్ కూడా వేసేసాను. సో ఇది కూడా మనది, ఈ కాన్స్టెంట్ కూడా ఇక్కడ లెస్ దాన్ ఈక్వల్ టు 600 ఉంది కాబట్టి యాజ్ ఎ సెడ్ బిఫోర్, లెస్ దాన్ ఉంటే కిందకి డౌన్వర్డ్స్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనది ఒక ఫార్ములా కంప్లీట్ అవుతుంది. ఇదంతా రెండు ఫార్ములాస్ కంప్లీట్ అయితే గ్రాఫ్ ఇప్పుడు మనం ప్లాట్ చేసేసాం. ఇప్పుడు మనము సొల్యూషన్ స్పేస్ అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. రిమెంబర్ దట్ సొల్యూషన్ స్పేస్ అనేది ఇప్పుడు ఈ గ్రాఫికల్ మెథడ్ లో ఇంపార్టెంట్ థింగ్ టు ఫైండ్ అవుట్ ఆన్ ద గ్రాఫ్. ఈ సొల్యూషన్ స్పేస్ ఏంటంటే, ఇట్ షుడ్ సాటిస్ఫై ద కాన్స్ట్రెయింట్స్. వాళ్ళు ఏమంటున్నారు, ఈ ఫస్ట్ మనం ప్లాట్ చేసుకుంది ఈ 450కి ఇక్కడ. ఓకేనా. ఇది ఈ లైన్ ఈ రెండు కాన్స్టెంట్స్
సాటిస్ఫై చేయాలి. ఏంటంటే వాళ్ళు రెండు లెస్ దాన్ ఈక్వల్ టు ఉండొచ్చు అంటున్నారు. ఏమన్నారు, ఈ 0 450 అండ్ ఈ 450 0 ఇవి రెండు లెస్ దాన్ అన్నా ఉండాలి, లేకపోతే ఈక్వల్ టు 450 అన్నా ఉండాలి అన్నారు. సేమ్ హియర్ ఆల్సో ఏమన్నారు, లెస్ దాన్ ఈక్వల్ టు 600. ఫస్ట్ మంది ఏముండింది, 0 ఉండింది, 600 ఉండింది, తర్వాత 300 0. ఇవి కూడా ఈక్వల్ ఉండాలి లేకపోతే లెస్ దాన్ ఉండాలి అన్నారు. సో మనం ఇప్పుడు ప్లాట్ చేసుకున్నాం కదా లెస్ దాన్, ఓకేనా. సో ఇప్పుడు మనకి రెండు కలిపితే రెండు జాయిన్ అయ్యాక మనకి ఇక్కడ పాయింట్ మీట్ అవుతుంది, ఓకేనా, ఇవి రెండు, ఓకే. సో దీని ముందర ఏదైతే స్పేస్ ఉంది, ఎందుకంటే ఇది కూడా లెస్ దాన్ ఉంది, ఇది కూడా లెస్ దాన్ ఉంది, సో ఈ స్పేస్ అనేది ఈ 2 లైన్స్ ది సాటిస్ఫై చేస్తుంది కదా. ఇఫ్ సపోజ్ ఇది లెస్ దాన్ ఉండి ఇది మోర్ దాన్ ఉంది అనుకో, అప్పుడు ఈ స్పేస్ సాటిస్ఫై అవుతుంది, ఎందుకంటే ఇది మోర్ ఉంది కాబట్టి దీనికన్నా పైన ఉండాలి. సో ఇది కింద ఉంది కాబట్టి దీనికన్నా కింద ఉండాలి, కాబట్టి అప్పుడు సొల్యూషన్ స్పేస్ ఇక్కడ వేసుకునేదాన్ని. కానీ ఇది కూడా డౌన్ అంటుంది, దీనికి కూడా డౌన్, రెండిటికి లెస్ దాన్ ఉన్నప్పుడు అప్పుడు ఈ స్పేస్ ఏదైతే నాకు వచ్చిందో ఇక్కడ ఈ స్పేస్ ఏదైతే వచ్చింది ఇది నాది సొల్యూషన్ స్పేస్ అని అంటారు దీన్ని, ఓకేనా. దిస్ విల్ సాటిస్ఫై both the constants, that is x1 plus x2 is less than equal to 450 and 2x1 plus x2 less than equal to 600. ఈ రెండు కాన్స్టెంట్ ని సాల్వ్ చేసేది ఈ సొల్యూషన్ స్పేస్, ఓకేనా. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. ఇప్పుడు మనము సొల్యూషన్ స్పేస్ వచ్చాక ఇప్పుడు మనం కంపల్సరీ ఇప్పుడు కొన్ని దాంట్లో సొల్యూషన్ స్పేస్ అనేది రాదు, బికాస్ ఇట్ డజంట్ సాటిస్ఫై, ఓకేనా. ఒక్కోటి ఇప్పుడు ఎలా ఉండొచ్చు అంటే ఇది పైన ఉండి ఇది కూడా పైన ఉండొచ్చు, ఓకేనా. ఇది పైన ఉండొచ్చు, ఇది పైన ఉండొచ్చు. సో దీనికి పైన ఉందంటే ఇది అవుట్ ఆఫ్ స్పేస్, అన్బౌండెడ్ సొల్యూషన్ అనమాట, అంటే ఇక్కడ వస్తుంది. అప్పుడు అది మీన్స్ సాటిస్ఫై అవ్వదు కదా, ఎందుకంటే మనకు ఒక సొల్యూషన్ స్పేస్ అనేది రాలేదు. రెండు అప్ మీన్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉన్నప్పుడు నేను పైన ఆరోస్ వేసుకున్నప్పుడు మనకి సొల్యూషన్ స్పేస్ అనేది రాదు. అలాంటప్పుడు ఏం చేస్తాం, మనం ఇంకా వదిలేయాలి, అంతే, ఆ గ్రాఫ్ ని వదిలేయాలి. లేదు, మనకి సొల్యూషన్ స్పేస్ అనేది వచ్చినప్పుడు మనం ఒకటి ఫైండ్ అవుట్ చేస్తాం, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రీమ్ పాయింట్ మెథడ్, ఓకేనా. మనకి సొల్యూషన్ స్పేస్ వచ్చిందనుకో మనము ఎక్స్ట్రీమ్ పాయింట్ మెథడ్ అనేది ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా చేయాలి ఇప్పుడు చెప్తాను. సో మనం ఎక్స్ట్రీమ్ పాయింట్ మెథడ్కి వచ్చాము కదా, ఇది ఎలా చేయాలో చెప్తాను ఇప్పుడు మీకు. సో ఎక్స్ట్రీమ్ పాయింట్స్ అంటే ఇప్పుడు నేను యాజ్ ఐ సెడ్ మనం సొల్యూషన్ స్పేస్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సో సొల్యూషన్ స్పేస్ అనేది మనది ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ఇలా వస్తుంది. దిస్ ఈజ్ సొల్యూషన్ స్పేస్. ఏదైతే నేను లైన్ వేసానో అది సొల్యూషన్ స్పేస్ అవుతుంది. సో మనం ఆ స్పేస్ కి నేమింగ్స్ ఇచ్చుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, A B C. దీనికి నేను నేమ్స్ ఇచ్చాను. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్ స్పేస్. సో ఇక్కడ O కూడా వస్తుంది, దట్ మీన్స్ 0. ఇదంతా కలిపితే సొల్యూషన్ స్పేస్. ఈ సొల్యూషన్ స్పేస్ వచ్చింది కాబట్టి నేను ఏమన్నాను, మనం ఎక్స్ట్రీమ్ పాయింట్ మెథడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాము. సో ఎక్స్ట్రీమ్ పాయింట్ మెథడ్ లో ఫస్ట్ ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఏంటి, 0 A B C. సో అవి నేను ఇక్కడ వేసేసుకున్నాను. నెక్స్ట్ కాలంలోకి వద్దాం, కోఆర్డినేట్స్. సో దానికి కోఆర్డినేట్స్ మనం ఇక్కడ కోఆర్డినేట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేసుకున్నామో, సో ఈ ఎక్స్ట్రీమ్ పాయింట్స్ కూడా కోఆర్డినేట్స్ అనేవి ఉంటాయి కదా, అవి ఏంటి అని వాళ్ళు అడుగుతున్నారు. సో అవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ జెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. జెడ్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తర్వాత చెప్తాను. ఫస్ట్ మనం కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేసుకుందాం, ఓకేనా. సో ఫస్ట్ 0 పాయింట్. 0లో మంది ఏమి ఉండదు, నిల్ ఉంటుంది. ఎక్స్ వాల్యూ నిల్ ఉంటుంది, వై వాల్యూ కూడా నిల్ ఉంటుంది. సో ఎక్స్ వాల్యూ 0, వై వాల్యూ కూడా 0 వేసుకుందాం, ఓకేనా. నెక్స్ట్ వాడు ఏ పాయింట్ ఏంటి అని అడుగుతున్నాడు, కోఆర్డినేట్స్. సో ఏ ఇక్కడ ఉంది మంది. ఇక్కడ మంది ఎక్స్ యాక్సిస్ లో ఏ పాయింట్ 300 మీద ఉంది అండ్ వై యాక్సిస్ లో 0 ఉంది, ఓకే. ఇది మంది ఏ అవుతుంది కదా. సో ఇది ఎక్స్ లో 300 ఉంది, వైలో
0 ఉంది. సో ఎక్స్ వాల్యూ ఏలో మనం 300 వేసుకుందాం, వైలో 0 వేసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ విల్ గో టు బి. ఇక్కడ చూసారా, ఇక్కడ ఏంటి, సో నోటీస్ దిస్, ఇక్కడ 150 మీద ఉంది బి కదా. సో ఎక్స్ యాక్సిస్లో 150 మీద ఉంది అండ్ వై యాక్సిస్లో 300 మీద ఉంది. సో అది ఇక్కడ రాద్దాం. సో ఎక్స్ యాక్సిస్లో 150 అండ్ వై యాక్సిస్లో 300. సో నెక్స్ట్ కమ్స్ ద సి. ఇక్కడ మనకి వై యాక్సిస్లో 450 మీద ఉంది, ఎక్స్ యాక్సిస్లో 0లో ఉంది. ఓకే, దిస్ 0 అండ్ 450. సో ఎక్స్ వాల్యూ 0, వై వాల్యూ 450. ఇప్పుడు మనకి కోఆర్డినేట్స్ వచ్చేసాయి. నౌ వీ షుడ్ ఫైండ్ అవుట్ ది జెడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు చెప్తాను. సో గో బ్యాక్ టు ద మంది ఫార్ములా. ఓకేనా, మంది ఏంటి ఫార్ములా, సో మ్యాక్సిమం వద్దు, ఇప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది, 3x1 ప్లస్ 4x2, 3x1 ప్లస్ 4x2 కదా. ఇప్పుడు మనం విత్ దిస్ హెల్ప్ మనం జెడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఓకేనా. సో ఫస్ట్ చూసుకుందాం, ఈ 0 ఓ పాయింట్ది x1 వాల్యూ 0 ఉంది, x2 వాల్యూ కూడా 0 ఉంది. సో ఇక్కడ మనము అవే వాల్యూస్ వేసుకుందాం. ఫస్ట్ది ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 0 ప్లస్ 4 ఇంటూ 0, 0 ఇంటూ 3 0 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ 0 వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ జెడ్ వాల్యూ కూడా 0. నెక్స్ట్ ఏ దానికి వెళ్దాం. మనకి కోఆర్డినేట్స్ ఏమున్నాయి, 300x ఉంది, దట్ ఈస్ x1 ఈజ్ 300, x2 ఈజ్ 0. సో ఇక్కడ మళ్ళీ సెకండ్ వన్, z ఈజ్ ఈక్వల్ టు 3x1 ప్లస్ 4x2ని వాల్యూస్ వేసుకుందాం. మనం ఏమన్నాను, x1 వచ్చి మంది 300 ఉంది. సో 3 ఇంటూ 300 ప్లస్ 4x2, x2 అంటే 0, x2 ఈజ్ నథింగ్ బట్ y వాల్యూ. సో ఇక్కడ x1 x2 అంటారు. ఓకేనా. సో ఇది మనం సాల్వ్ చేసుకుందాం. త్రీ 300 ఇంటూ 3 900 ప్లస్ 4 ఇంటూ 0 0. సో ఏమవుతుంది, 900 ప్లస్ 0 900. సో రైట్ హియర్ వాల్యూ z ఈజ్ ఈక్వల్ టు 900 ఆఫ్ a. ఓకేనా. ఇప్పుడు bది z వాల్యూ తీసుకోవాలి. సో కోఆర్డినేట్ మనది x1 150 ఉంది, x2 300 ఉంది. సో థర్డ్ వన్, z ఈజ్ ఈక్వల్ టు 3x1 ప్లస్ 4x2 ఈజ్ ఈక్వల్ టు 3, x1 ఏముంది 150. సో 150 ప్లస్ 4x2 300. ఓకే. $150 into 3 is equal to 450 plus 300 into 4 is equal to 1200 plus 450. అంటే ఓవరాల్ 1650 మంది బి కోఆర్డినేట్ ది జెడ్ వాల్యూ. ఓకే. నో లాస్ట్ రిమైనింగ్ ఇస్ సి. ఎక్కడ చేయను, ఇక్కడ చేస్తాను. z ఈజ్ ఈక్వల్ టు 3x1 ప్లస్ 4x2 ఈజ్ ఈక్వల్ టు 3x1 వాల్యూ ఇక్కడ మనకు 0 ఉంది, ప్లస్ 4 ఇంటూ 450, x2 450 ఉంది కాబట్టి 450 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 1800. ఓకే. ఇప్పుడు మనం జెడ్ వాల్యూస్ తెచ్చేసుకున్నాం, కోఆర్డినేట్స్ తెచ్చేసుకున్నాం. సో ఎక్స్ట్రీమ్ పాయింట్ మెథడ్ మనది ఇక్కడ కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు కంప్లీట్ అయ్యాక ఏంటి ఫైనల్ సొల్యూషన్ ఏంటి, సో దే ఆస్క్ us మ్యాక్సిమం జెడ్ కదా. క్వశ్చన్లో మనకి మ్యాక్సిమం జెడ్ ఉంది అంటే ఈ జెడ్ వాల్యూస్లో మ్యాక్సిమం వాల్యూ ఏంటి మనది, ఇక్కడ 0 ఉంది, 900 ఉంది, 1650, 1800. సో అన్నిటికన్నా మ్యాక్సిమం వాల్యూ ఈజ్ 1800 కదా. సో మనము ఇప్పుడు మంది ఈ కోఆర్డినేట్స్ దట్ ఈస్ సి 0 అండ్ 450 విల్ సాటిస్ఫై ది ఈక్వేషన్. ఎలా రాయాలో చెప్తాను, ఈక్వేషన్ కాదు సెంటెన్స్ ఎలా రాయాలో చెప్తాను. సో మనం సెంటెన్స్ ఇలా రాసుకోవాలి. ఏంటంటే ద కోఆర్డినేట్స్ ఆర్ x1 x2 కదా, x1 x2 ఆర్ ద కోఆర్డినేట్స్. సో దట్ ఈస్ 0 అండ్ 450. సో మ్యాక్సిమం వాల్యూ మనది 1800 వచ్చింది. సో దాని వాల్యూస్ ఏంటి 0 అండ్ 450. సో అండ్ మ్యాక్సిమం z ఇస్ 1800. ఓకేనా.
సో దట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ జెడ్ లైస్ అట్ ఎక్స్ట్రీమ్ పాయింట్ సి. సో మనకి ఎక్స్ట్రీమ్ పాయింట్ సికి మనకి ఈ వాల్యూస్ 1800 వచ్చింది. సో మనది ఇక్కడ సి ఉంది కదా, సో దిస్ ఈస్ ద ఎక్స్ట్రీమ్ పాయింట్. సో ఇది మనము సాల్వ్ చేసి వాళ్ళకి ఈ సెంటెన్స్లో రాసి చూపిస్తే దిస్ కంప్లీట్స్ ది గ్రాఫికల్ మెథడ్. Okay, this is the graph representation and this is the solving of extreme point method. This is to be done, extreme point method is to be done only when you get the solution space. If it's not getting any solution space, if it is an unbounded space, అప్పుడు మీకు ఎక్స్ట్రీమ్ పాయింట్ మెథడ్ చేసే అవసరం లేదు. యూ కెన్ స్టాప్ హియర్ ఇట్ సెల్ఫ్. గ్రాఫ్ చేసేసాక స్టాప్ చేసి మీన్స్ ఈ ప్లాటింగ్స్ అన్ని చేసేసి ఈ ప్లాటింగ్స్ మీన్స్ కోఆర్డినేట్స్ని ఇక్కడ ప్లాట్ చేశాక మీకు ఈ గ్రాఫికల్ మెథడ్ ఇక్కడ అయిపోతుంది. వెన్ ఇట్ ఈస్ అన్బౌండెడ్ స్పేస్. ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ సొల్యూషన్ స్పేస్ యూ షుడ్ ఫైండ్ ద ఎక్స్ట్రీమ్ పాయింట్ మెథడ్. సో నేను మీకు ఇంకా ఎగ్జాంపుల్ కూడా సాల్వ్ చేసి చూపిస్తాను, సో దట్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ అవుతాయి. 1 minute. సో సాల్వ్ చేద్దాము. ఫస్ట్ సొల్యూషన్ సేమ్ మనం క్వశ్చన్లో ఏముందో మళ్ళీ రాసుకుందాము. గివెన్ అని పెట్టి ఎల్పిపి ప్రాబ్లమ్ మీన్స్ వాళ్ళు ఏదైతే మనకు సాల్వ్ చేసి ఇచ్చారో సేమ్ ఇంకోసారి మనము అదే రాసుకుందాం. 3x1 + 2x2 ఇది ఆబ్జెక్టివ్ ఫంక్షన్ సబ్జెక్టెడ్ టు 1 - x2 > 1, x1 + x2 > 3, 4.5x1 + 3 where x1 x2 > 3. సో దిస్ ఇస్ ద గివెన్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. ఇప్పుడు సేమ్ నేను ఏం చెప్పానో ఈ పార్ట్ మనకి ఎక్కడైతే కాన్స్టెంట్స్ ఇవి ఇచ్చారో ఈ పార్ట్ ద్వారా మనం కోఆర్డినేట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో లెట్స్ బిగిన్. సో ఫస్ట్ మంది ఏముంది కాన్స్టెంట్ x1 - x2 -x2 ఇక్కడ ఏముంది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అని ఇచ్చారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి మనం = 1 అని వేసుకోవాలి. సో x వాల్యూ y వాల్యూ. ఓకే, సో ఇప్పుడు మనం సాల్వ్ చేసుకుందాం. ఇఫ్ x1 = 0, ఇప్పుడు ఇది 0 అయితే ఓకేనా. సో x2 = ఇక్కడ మైనస్ వాల్యూ ఉంది, సో -1 అవుతుంది. ఓకే, సో x1 is 0, దట్ ఈస్ x is 0, x2 అంటే y కాబట్టి x2 వాల్యూ -1, దట్ ఈస్ y వాల్యూ is -1. ఓకే, నెక్స్ట్ ఇఫ్ x2 = 0 దెన్ x1 if x2 0 అయితే x1 వాల్యూ ఏంటి 1 అవుతుంది. ఓకేనా, ఎందుకు ఇప్పుడు 0 ఓకేనా, ఇది 1. ఇది 1. సో ఈ 1 ఈ x1 ఇక్కడ 1 వేసుకుందాం కదా, ఈ 1 ఇక్కడికి వస్తే సో 1/1 అవుతుంది. సో 1/1 = 1. ఓకేనా, సో అప్పుడు x1 వాల్యూ 1 అవుతుంది, మీన్స్ x వాల్యూ 1 అండ్ x2 వాల్యూ 0 అంటే y వాల్యూ మంది 0 అవుతుంది. సో ఫస్ట్ కాన్స్టెంట్ మంది కంప్లీట్ అవుతుంది. సో విల్ గో టు ద సెకండ్ కాన్స్టెంట్ దట్ ఈస్ x1 + x2 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 3. x1 ప్లస్ ఇది 1, ఇది సెకండ్, ప్లస్ x2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 3 ఉంది, వాట్ ఎవర్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇఫ్ ఇది కూడా xy అని వేసుకుందాము. ఓకే, సో ఇఫ్ x1 = 0, సో వాట్ ఈస్ x2? x2 = సో ఇది 0 అయితే x2 = 3. సో x వాల్యూ 0, y వాల్యూ అంటే x2 వాల్యూ is 3. ఓకే, సో నెక్స్ట్ సో ఇఫ్ x2 = 0, ఇందాక x1 0 తీసుకున్నాం కదా, సో ఇఫ్ x2 = 0, x1 విల్ బి 3. సో x1 అంటే x1 వాల్యూ వచ్చి 3, x2 వాల్యూ వచ్చి 0. సో ద నెంబర్ 2 కాన్స్టెంట్ ఇది కూడా మంది
మీన్స్ కోఆర్డినేట్స్ వచ్చేసాయి. సో విల్ గో టు ద లాస్ట్ వన్, దట్ ఈస్ 4.x1 plus 3x2 is greater than equal to 3. 4.5x1 plus 3x2 is equal to 3. So x, y value. So if x is equal to x1 is equal to 0, so x2 is equal to ఏంటి? So 0 into 4.5 0. So 0 plus 3x2 is equal to 3. అంటే x2 is equal to 3/3 is equal to 1. So x2 1 వస్తుంది. అంటే x1 0, x2 1. Means y is equal to 1. Next, if x2 is equal to 0, అంటే ఇది 0 అయితే, so what will be the x1 value? x1 is equal to 4.5 divided by 3 is equal to 0.6. So 0.6 వచ్చి x1 value, that is x value, and x2 is y, so x2 value will be 0. ఓకే, సో మనము ఇది కూడా థర్డ్ కాన్స్టెంట్ కూడా అయిపోయింది. సో మనం 3 కాన్స్టెంట్కి మనం కోఆర్డినేట్స్ తెచ్చేసుకున్నాం. సో we should plot this in the graph. So let's do the graph. సో నేను స్కేల్స్ మీన్స్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్ డ్రా చేసుకున్నాను. ఇఫ్ యూ కుడ్ అబ్జర్వ్, మనది ఇక్కడ మనము కోఆర్డినేట్స్లో మనకి ఇక్కడ మైనస్ వాల్యూ కూడా ఉన్నాయి కదా, -1 అలాంటి వాల్యూస్ కూడా వచ్చాయి కాబట్టి ఐ హ్యాడ్ టు డ్రా మైనస్ వాల్యూ కూడా ఇక్కడ. ఓకేనా? సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఎందుకు వేసానని. మనకి కోఆర్డినేట్స్లో ఇక్కడ మైనస్ వాల్యూ వచ్చింది కాబట్టి ఇక్కడ స్కేల్లో కూడా నేను మైనస్ వాల్యూ కూడా ఇక్కడ రిప్రజెంట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ప్లాట్ చేసుకుందాము. సో ఫస్ట్ ఈజ్ 0 and -1. ఓకేనా? 0 and -1 అంటే x వచ్చి 0, y వచ్చి -1. సో ఇదంతా మంది y యాక్సిస్, సో ఇదంతా మంది x యాక్సిస్, ఇదంతా y, ఇదంతా x. సో మనకి ఇక్కడ ఏముంది, x యాక్సిస్లో 0 ఉంది, అంటే ఇక్కడ మనకి 0 ఉంది. సో y యాక్సిస్లో మనకి -1 ఉంది, సో ఇక్కడ మనకి -1 ఉంది. ప్లాట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇంకోటి చూడండి, 1 and 0 అంటే x యాక్సిస్లో 1, y యాక్సిస్లో 0. x యాక్సిస్లో 1 అండ్ y యాక్సిస్లో 0. ఓకేనా? ఇప్పుడు మనము ఒక కాన్స్టెంట్ కోఆర్డినేట్స్ చేసేసుకుందాం. సో లెట్స్ డ్రా ది లైన్. సో మనకి ఇక్కడ ఈక్వేషన్లో చూసారా ఏముంది, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 3 ఉంది. సో మనం యాజ్ ఐ సెడ్ మనం యారోస్ అనేవి యాజ్ పర్ ద సైన్స్ వేసుకోవాలి. ఓకేనా? సో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 3 ఇది వేసుకున్నాక దిస్ కంప్లీట్స్ ఫస్ట్ కాన్స్టెంట్. సో సెకండ్ కాన్స్టెంట్ వాల్యూస్ చూసుకుందాం. ఫస్ట్ వచ్చి 0 and 3. x is 0 and y is x is 0 and y is 3. ఓకే, నెక్స్ట్ 3 and 0 అంటే x వచ్చి 3, y is equal to 0. సో దీన్ని కూడా లైన్ వేసుకుందాం. సో లైన్ వేసేసాను. సో దీని కాన్స్టెంట్ కూడా యాజ్ ఐ సెడ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 3. సో యారోస్ ఇందాక మనం లెస్ దాన్ అంటే కింద వేసుకున్నాం కాబట్టి ఈ లాస్ట్ ప్రాబ్లంలో అంటే పైన గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి పైన యారోస్ వేసుకోవాలి. ఓకే, సో దిస్ కంప్లీట్స్ ద సెకండ్ కాన్స్టెంట్. సో థర్డ్ కాన్స్టెంట్కి వద్దాం. దీని వాల్యూస్ ఏమున్నాయి, 0, 1 and 0.6 and 0. ఫస్ట్ 0 and 1 అంటే x వచ్చి 0, y అంటే 1. x వచ్చి 0, y 1 వేసుకుందాం. నెక్స్ట్ వచ్చి 0.6 and 0 అంటే 0.6 వచ్చి మంది x యాక్సిస్ అండ్ 0 వచ్చి y యాక్సిస్. 0.6 అంటే ఇక్కడెక్కడో. ఓకే, సో ఇది కూడా మనం లైన్ వేసుకుందాం. సో ఇది కూడా నేను లైన్ వేసుకున్నాను. ఈవెన్ దిస్ ఆల్సో ఈజ్ మీన్స్ ది లాస్ట్ కాన్స్టెంట్ కూడా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 3 ఉంది కాబట్టి సో దీని యారోస్ కూడా నేను పైకి వేస్తా బికాజ్ ఇట్ ఈస్ గ్రేటర్.
సో ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు అంతా గ్రాఫ్ అంతా మనది కంప్లీట్ అయ్యింది. వీ హ్యావ్ ప్లాటెడ్ ఆల్ ద కోఆర్డినేట్స్. ఇప్పుడు మనము సొల్యూషన్ స్పేస్ ఉందా లేదా అని చూసుకోవాలి. సో సొల్యూషన్ స్పేస్ ఏంటంటే అన్నిటికన్నా ఇది చూడండి, ఇది గ్రేటర్ ఉండాలి, ఇది కూడా గ్రేటర్ ఉండాలి, ఇది కూడా గ్రేటర్ ఉండాలి అంటున్నారు. సో అన్ని అవుట్ ఆఫ్ ద బౌండరీ, ఒక బౌండరీ దీంట్లోనే ఏది అవ్వట్లేదు. ఇది కూడా అప్ అంటుంది, ఇది కూడా గ్రేటర్ అంటుంది, ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో గ్రేటర్. అలాంటప్పుడు మనకి ఇప్పుడు పర్టికులర్ ఇప్పుడు దీని గ్రేటర్ ఇది ఉండాలి. ఓకే, సో దీనికన్నా గ్రేటర్ ఇక్కడ ఉండాలంట. సో ఎలా అవుతుంది సొల్యూషన్ స్పేస్ అవ్వదు. సో ఇది అన్బౌండెడ్ స్పేస్. అర్థమవుతుందా మీకు? ఇందాక లాస్ట్ గ్రాఫ్లో ఏమైంది, ఇది ఇదైతే ఉందో లైన్ దీనికి తక్కువ ఉండాలి అన్నారు. ఓకే, డన్. ఇది కూడా ఈ లైన్ కూడా దీనికి తక్కువ ఉండాలి అన్నారు. సో ఇవి రెండు తక్కువ, ఇది దీనికి తక్కువ ఉండాలి, దీనికి తక్కువ ఉండాలి. సో ఇవి రెండింటికి మనం సాటిస్ఫై చేసే స్పేస్ మనకి ఇక్కడ దొరికింది. సో దీన్ని మనం సొల్యూషన్ స్పేస్ అనుకున్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నారు, దీనికి గ్రేటర్ ఉండాలి, దీనికి కూడా గ్రేటర్ ఉండాలి. అలాంటప్పుడు మనం ఒక సొల్యూషన్ స్పేస్ చేయడానికి ఒక బౌండరీ కావాలి. అలాంటి బౌండరీ మనకి లేదు. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అన్బౌండెడ్ స్పేస్. అంటే మనకి సొల్యూషన్ స్పేస్ లేదు, ఇది అన్బౌండెడ్ స్పేస్ అవ్వింది కాబట్టి ఇప్పుడు మనం ఎక్స్ట్రీమ్ పాయింట్ మెథడ్ చేసే అవసరం లేదు. కానీ మనము ఇది అన్బౌండెడ్ సొల్యూషన్, అన్బౌండెడ్ స్పేస్ ఆర్ అన్బౌండెడ్ సొల్యూషన్ అని కూడా అనొచ్చు. ఓకే, స్పేసే రాయండి, సొల్యూషన్ ఇట్స్ నాట్ అప్రోప్రియేట్. సో అన్బౌండెడ్ స్పేస్ అని రాయండి. సో ఇప్పుడు మనము అన్బౌండెడ్ స్పేస్ అని చెప్పాము కదా, సో వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం ఒక సెంటెన్స్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏంటి నేను చెప్తాను. ఐ విల్ రీడ్ ఇట్ కేర్ఫుల్లీ. ఇది కంపల్సరీ మీరు రాయాలి. అప్పుడేమింది మీన్స్ కరెక్షనర్కి తెలుస్తుంది దట్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఏంటంటే వీ హ్యావ్ టు మూవ్ ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్ till it reaches the extreme point of feasible region. సో మనం లాస్ట్ గ్రాఫ్లో ఒక ఫీజిబుల్ సొల్యూషన్ మనం తీసుకున్నాం. ఎందుకంటే వీ గాట్ అ సొల్యూషన్ స్పేస్, వీ హ్యాడ్ అ పర్టికులర్ బౌండరీ, పర్టికులర్ స్పేస్. ఓకేనా? కానీ సిన్స్ దెర్ ఈజ్ నో క్లోజింగ్ బౌండరీ ఫర్ ద ఫీజిబుల్ రీజన్, సో మనకి ఇక్కడ ఒక క్లోజ్ బౌండరీ అనేది లేదు. ఇట్ ఈస్ అన్ అన్బౌండెడ్ స్పేస్. సో దేర్ ఫోర్ ద లైన్ కెన్ బి మూవ్డ్ అప్ టు ద ఇన్ఫినిటీ. సో ఈ లైన్ అనేది మనము ఇన్ఫినిటీ అంటే లైక్ దెర్ ఈజ్ నో లిమిటెడ్ స్పేస్, దెర్ ఈజ్ నో లిమిటెడ్ సొల్యూషన్ ఫర్ దిస్. ఇట్ ఈస్ అన్ అన్బౌండెడ్ స్పేస్. సో మన యారోస్ కూడా పైన ఇన్ఫినిటీ. ఓకేనా? సో దేర్ ఫోర్ జెడ్ వాల్యూ విల్ హ్యావ్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ద ఇన్ఫినిటీ. ఇందాక ఐ విల్ షో యూ. ముందర గ్రాఫ్లో ఇది మన సొల్యూషన్ స్పేస్. వాళ్ళు ఏం అడిగారు, మనల్ని మ్యాక్సిమం జెడ్ అడిగారు. సో దీంట్లో మనకి జెడ్ వాల్యూ, మ్యాక్సిమం జెడ్ ఏంటి అని తెలుసుకున్నప్పుడు మనం ఇక్కడ ఎక్స్ట్రీమ్ పాయింట్ మెథడ్ చేశాక ఈ జెడ్ వాల్యూస్లో 1800 ఎక్కువ వచ్చింది కాబట్టి సో సిని మనం మ్యాక్సిమం జెడ్ అనుకున్నాము. కానీ ఇక్కడ మనకు ఒక స్పేస్ అనేది లేదు, మీన్స్ ఒక సొల్యూషన్ స్పేస్ అనేది లేదు. ఇట్ సేస్ దట్ ఇట్ ఈస్ అన్ ఇన్ఫినిటీ. సో మ్యాక్సిమం జెడ్ వాల్యూ కూడా ఇన్ఫినిటీ అవుతుంది. మనకి పర్టికులర్ నెంబర్ ఆర్ పర్టికులర్ కోఆర్డినేట్ అనేది మనకి లేదు దీంట్లో. సో హెన్స్ ద సొల్యూషన్ ఈజ్ అన్బౌండెడ్. సో దీన్ని మనము అన్బౌండెడ్ సొల్యూషన్ అంటాం. సో వీ హ్యావ్ టు రైట్ దిస్ కంపల్సరీ. పారాగ్రాఫ్ ఉంది చూసారా, అది కంపల్సరీ ఒకసారి నేను చూపిస్తున్నాను కదా, ఒకసారి రీడ్ చేయండి, పాజ్ చేసుకొని రీడ్ చేసి. సో ఇఫ్ యూ విల్ అండర్స్టాండ్ యూ కెన్ రైట్ ఇట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. అండ్ కంపల్సరీ నోట్ అని మాత్రం రాయాలి. ఐ ఫర్గాట్ టు రైట్. ఇక్కడ నోట్ అని రాసి ఇప్పుడు ఇంత సెంటెన్స్ రాస్తే దిస్ కంప్లీట్స్ ది అన్బౌండెడ్ స్పేస్. సో యాజ్ ఐ సెడ్, ఇది ఓన్లీ సొల్యూషన్ స్పేస్ ఉన్నప్పుడు ఎక్స్ట్రీమ్ పాయింట్ మెథడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ సొల్యూషన్ స్పేస్ ఏం లేదు కాబట్టి ఎక్స్ట్రీమ్ పాయింట్ మెథడ్ ఏం ఫైండ్ అవుట్ చేస్తే యూజ్ లేదు. సో ఈ నోట్ రాస్తే దిస్ కంప్లీట్స్ యువర్ గ్రాఫికల్ మెథడ్. సో దిస్ ఇస్ ద అదర్ టైప్. సో అందుకే కావాలని ఈ సొల్యూషన్ స్పేస్ ఒక టైపు, ఈ అన్బౌండెడ్ స్పేస్ ఒక టైపు ఎక్స్ప్లెయిన్ చేశాను.